తప్పని శిక్ష. హలాపురిని హేమచంద్రుడు పాలించే కాలంలో దేవుడి విగ్రహం ముందు పూజలోగాని ప్రార్థనలోగాని ఉన్న ఎవరినీ బంధించకూడదన్న శాసనం అమలులో ఉండేది. నేరస్తుడని తెలిసినా పూజ ముగించుకుని ఇవతలికి వచ్చిన తర్వాతే రక్షకభటులు వాణ్ణి పట్టి బంధించేవారు. ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు. నేరానికి పాల్పడిన తమను ఖైదు చేయడానికి రక్షకభటులు వస్తున్నారని తెలియగానే పూజగదిలోకిగాని గుడిలోకిగాని వెళ్లి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు. పూజలు ప్రారంభించేవారు. రక్షకభటులు వేచి చూసి విసుగు చెంది తర్వాత వద్దామని వెళ్లిపోయేంతవరకు ఈ పూజలు కొనసాగేవి. భటులు వెళ్లిపోయుక వెలుపలికి వచ్చి వాళ్ల కంటబడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్లు. రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి, దేవాలయాలు పరమ పవిత్రమైనవి. మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగడానికి దైవభక్తి, పాప్యీతి చాలా వరకు ఉపయోగపడతాయి. అయితే విగ్రహం సమక్షంలో నేరస్తులను సైతం బంధించకూడదన్న పురాతన శాసనం ద్వారా నేరస్తులు రక్షకభటుల కళ్లు కప్పి తప్పించుకుంటున్నారు. రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభువులు దీనిని గురించి ఆలోచించి న్యాయాధికారులను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది కదా అన్నాడు. అంతా శ్రద్ధగా విన్న రాజు తల పంకిస్తూ, ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చడం భావ్యం కాదు. నేరాలు పెరగకుండా ఉండడానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం అన్నాడు. చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు సుగంధపురిలో పెళ్లి కుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి రక్షకభటులు వాడివెంటబడ్డారు. అయితే ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు. రక్షకభటులు వదలకండా తరమసాగారు. అటవీ ప్రాంతంలో పరిగెత్తుతున్న దొంగకు ఒకచోట 4 గుంజలు పాతి పైన తాటాకులు కప్పబడి ఉన్న పాకలో పసుపు కుంకుమ పూసిన తెల్ల బండరాయి కనిపించింది. దొంగ పరమానందంతో పాకలోకి జొరబడి పసుపు కుంకుమలు పూసిన తెల్లబండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు. వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షకభటులు వాణ్ణి చూసి, అరరే, దేవుడి విగ్రహం ముందు చేరాడే, బంధించలేకపోయుమే అంటూ అశాభంగానికి గురై చేసేది లేక అలాగే నిలబడిపోయురు. దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు. అయితే కొంతసేపటికి రక్షకభటులు తనను చుట్టుముట్టి సంకెళ్లు తగిలిస్తున్నారని గ్రహించి దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి, ఏమిటి, దేవుడి ఎదుటే బంధిస్తున్నారా అనబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయుడు. కారణం అప్పటికే రక్షకభటులు వాడి ఎదుట ఉన్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు. దొంగ కారాగారం పాలయ్యుడు. మరునాడు న్యాయాధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్తులను బంధించకూడదన్న పాత శాసనాన్ని రద్దు చేశాడు. అప్పటి నుంచి నేరస్తులు అంత సులభంగా తప్పించుకోలేకపోయురు. క్రమేణా రాజ్యంలో నేరాలు తగ్గిపోయాయి.